హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఖమ్మం వచ్చేసా. ఖమ్మం ఎగ్జామ్స్ అండి, 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ టైప్లో అవి రావడానికి అయితే నేను తీసుకొచ్చాను. వీళ్ళకి ఎవరికి కూడా సెంటర్ తెలియదు. 6 నెంబర్స్ వచ్చారు, అంటే 12 నెంబర్స్ వచ్చారు. అందులో 6 నెంబర్స్ ఎగ్జామ్ రాసేది. వాళ్ళ పేరెంట్స్ ఇంకో 6 నెంబర్స్ వచ్చారు. వీళ్ళు ఎవరికి కూడా సెంటర్ తెలియదు అంటండి. సెంటర్ కనుక్కోవడానికి అయితే నానా ఇబ్బందులు పడిపోయాను నేను. ఖమ్మం నాకు కొంత తెలుసు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే ఎగ్జామ్కి లేట్ అయ్యింది. నేను ఎప్పుడు బండి అంతకాలం బాధలేదు, ఫస్ట్ టైం అనమాట. అంత స్పీడ్ వచ్చేసాను. 80 మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. మరి మైలేజ్ ఎంత పడిపోయింది అంత ఉందో నాకైతే తెలియదు. 80 అయితే దొక్కాను కన్ఫామ్గా. అందుకే అంత ఎర్లీగా వచ్చాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి టిఫిన్ తినే ఛాన్స్ కూడా ఉంది. కొంచెం టిఫిన్ చేసి లోనికి వెళ్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరికైతే వాంతులైన మధ్యలో కూడా ఆపినాం. ఖమ్మం సర్కిల్లోకి వచ్చినాకైతే ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఎగ్జామ్స్ పిల్లగాలను తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ హాల్ తెలియవు. వాళ్ళు వాళ్ళ టయానికి కూర్చోబెట్టాలి, లేకపోతే వాళ్ళు కూడా టెన్షన్ అవుతారు. ఇప్పుడు వెళ్ళి నేను ప్రశాంతంగా టిఫిన్ చేస్తాను. వాళ్ళని అయితే దింపేసినాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వీళ్ళు ఇంకా గేమ్స్ ఆడుతున్నారు. ఎగ్జామ్ సెంటర్ ఇది. ఇక్కడ ఎగ్జామ్ జరిగింది. అయితే టైం వచ్చేసి 9 అవుతుంది. నేను అనుకున్నా 9కి ఎగ్జామ్ అనుకున్నా, కాకపోతే 10కి అంట. వీళ్ళు నాకు 9కి అని చెప్పేసి నన్ను ఆడుతున్నారని మన వెహికల్ అయితే చూడండి అంత లాంగ్ లో పెట్టాను, బాల్ తగిలిద్దని. లాస్ట్ 2 నెంబర్స్ అయితే ఇక్కడ టిఫిన్ చేస్తున్నారండి. ఇక్కడ లాస్ట్ కాబట్టి మనకి ఎగ్జామ్ హాల్. మిగతా 4 నెంబర్స్ అయితే మనం బయట దింపేసి వచ్చాం. ఫ్రెండ్స్, నాకు వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకున్నా, అంటే ఫాస్ట్గా వాళ్ళు తినేశారు. నేను లొకేషన్ చూసి వెళ్ళేలోపు వాళ్ళు తినేశారు. వద్దులని చెప్పేసి నేను పార్సల్ తెచ్చుకుని ఇప్పుడు తినాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి వెనకాల బ్యాక్ సైడ్ మ్యాట్ తెగిపోయింది. మన మ్యాట్ అయితే తెగిపోయింది. చీకట్లో నేను మార్నింగ్ టైం కదా రివర్స్ వేసడానికి టప్ అని బట్టి తెగిపోయింది. ఇంకా నేను దీన్ని చూసి పట్టుకొచ్చా. పట్టుకు రాకపోతే అయిపోయేది. అక్కడే మర్చిపోయొద్దును. నేను ఎందుకో బండి దిగి సౌండ్ వచ్చిందని చూస్తే ఈ మ్యాట్ దిగిపోయింది. ఏం కాదులండి, మళ్ళీ డాలర్లు వేసి పెద్దగా వాచర్లు వేసి ఆ వాచర్తో పెట్టాలి. ఇటే పక్క బోల్ట్లు అయితే పోయినాయి. ఇప్పుడు దీన్ని ఎక్కిపోతే చచ్చి రోతకుంటుంది బండి. వెనక నుంచి అస్సలు బాగాలేదు చూడండి. ఫ్రెండ్స్, బోల్ట్ అయితే ఏం లేదు. ఒక సైడ్ బోల్ట్ పోయింది, ఒకటి ఉంది. దీన్ని పట్టుకొని వెళ్ళి మనం ఎక్కడైనా కొనుక్కొని వద్దాం. ఆటోమొబైల్ షాప్లలో 10 mm బోల్ట్ అంటే ఇస్తారు. 2 వాచర్లతో పెద్ద వాచర్లు తెచ్చుకోవాలి, లేకపోతే ఆగదు, పగిలిపోయిందిగా. ఫ్రెండ్స్, వీళ్ళకైతే ఎగ్జామ్ టైం అయింది. వీళ్ళు చూడండి అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. హాల్ టికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. హాల్ టికెట్ చూసి నెంబర్ చూసి ఇక్కడ కాదని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళనైతే అందరినీ ఇన్వైట్ చేస్తారు. అంటే 9:30కి వాళ్ళు స్టార్ట్ చేశారండి. 10కి ఎగ్జామ్ అంట. అంటే ఈ లోపుగా ½ అన్ అవర్ వీళ్ళందరూ సర్దుకోవాలి కదా, ప్లేస్లు చూసుకోవాలని చెప్పేసి. చూడండి, మన వ్యాన్లో ఇంకా వేరే వాళ్ళు కూర్చొని అయితే టిఫిన్ చేస్తున్నారు. పాపం వాళ్ళ కోసం నేను ఫ్యాన్ కూడా వేసాను. వీళ్ళు కూడా స్టూడెంట్సే. అందరు వెళ్ళిపోయేటాలకే పాపం వీళ్ళు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు ఫాస్ట్గా. నాతో పాటు కూడా మా ఊరు సైడ్ నుంచి ఇంకా వేరే కార్ కూడా వచ్చిందండి. 7 సీటర్ రెట్టిగా వేసుకుని వచ్చారు. ఆ డ్రైవర్ అయితే మా ఫ్రెండే. ఆయన ఏం చేసేది, మాకు మంచి ప్లాన్ ఇచ్చిందండి. 2 hours కూడా ఎండలో వెయిట్ చేయకుండా డీమార్ట్కి వెళ్దాం, అక్కడ టైం పాస్ అయితే 2 hours ఏసీలో ఉండొచ్చు అని చెప్పిండు. మేము అనుకున్నట్టుగానే 2 hours అయితే ఏసీలో ఉన్నామండి. ఫుల్ చిల్ అయిపోయాం. కానీ నాకైతే 1200 బిల్ అయింది. డీమార్ట్లో అయితే మనకు దొరకందంటూ ఏమీ లేదు. లాస్ట్కి ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. వర్షాకాలం అయితే స్వీట్ కార్న్ కూడా అమ్ముతారు అనుకుంటా. ఈ ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్ట్గా ఉంది, పర్లేదు. ఇక్కడ కనపడే లగేజ్ అంతా మందే, మనోడు పట్టుకున్నాడు. అది 1200 బిల్ అయింది. మన మ్యాన్ అయితే అక్కడ పెట్టి ఈ కార్లో అయితే వచ్చేసిన ఇక్కడ మనం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వ్యాన్ ఎక్కాలి. టైం అయిపోయింది. 2 hours కూడా మంచి టైం పాస్ అయిపోయింది. టైం పాస్ ఏముంది, చాలా సరుకులు డబ్బులు కూడా అయింది. 1000 రూపాయలు చాలా బిల్లు పడింది. 1000 రూపాయలు అయినాయి. మంచి అవుట్ఫిట్ అయితే కొనుక్కున్నాం. లోయర్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా అన్ని కొనటమే, ఇక్కడ ఫ్రీగా రాదు. కానీ 2 hours ఎండలో ఉండకుండా కొంచెం ఇక్కడికి వచ్చిన వాళ్ళండి, బాగుంది. అదే ఎండలో కూర్చోవాలంటే నరకం కనపడేది. మనమైతే కస్టమర్ని పికప్ చేసుకున్నాం. ఒక 2 నెంబర్స్ని అయితే పికప్ చేసుకున్నాం. ఇంకా 3 or 4 స్టాప్స్ ఉన్నాయి. మేము ఖమ్మం దాటిన తర్వాత ఇగో ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో అయితే భోజనానికి ఆగినండి. తినేసి చిన్నగా స్లోగా బయలుదేరాలి. ఎందుకంటే ఎండ బాగుంది, బండి కూడా హీట్ వచ్చేస్తుంది. క్యాబిన్లో లోన మొత్తం హీట్ వస్తుంది, అంత ఎండ వస్తుంది. ఎండ రాకపోయినా కామన్ కూడా ఇది హీట్ వస్తుంది అనుకోండి. ఈరోజు అయితే మరీ ఎండ వచ్చేస్తుంది. మనమైతే ఒక రాయి పెట్టుకుందాం, ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ లేదు కాబట్టి కొంచెం ముందుకెళ్తుంది. రాయి పెట్టుకుంటే మనకి ఎటువంటి భయం లేదు. బండి అయితే ఆపుకున్నాం. అదో రెస్టారెంట్. చెట్లు అయితే ఇక్కడ చల్లగా ఉన్నాయి చక్కగా. ఇది కూడా బాగుంది. అందుకే పార్కింగ్ రోడ్డు మీద కాకుండా ఇట్లా లోనకి తెచ్చి పెట్టుకున్నాం. ఇది మొత్తం హైవే ఖమ్మం. దాటిన తర్వాత డాబా అండ్ రెస్టారెంట్. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ డ్రింక్ చూడండి, ఇది గోలీ సోడా. మీ అందరికీ తెలుసు. మన చిన్నప్పుడు అయితే ఇది ₹1.50 ఆ టైప్లో ఉండేది. ఇప్పుడు ఇది వచ్చేసి 30 రూపీస్.
ఈ సమ్మర్లో నేను వచ్చేసి ఎక్కడ డ్రింక్స్ కనపడ్డా కొత్త అని ప్రతి డ్రింక్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటా. లాస్ట్ టైం మన వీడియోలో చూడొచ్చు మీరు అరిస్టోస్ అని, అది ఆంధ్ర స్పెషల్ ఆ డ్రింక్ తాగాను. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం నేను ఈ డ్రింక్ తాగడం. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, పర్లేదు. ఓకే, 100కి ఒక 70% అయితే మార్కులు ఇవ్వచ్చు దీనికి. మనకి బోర్డు లేకపోతే ఈ తీగ పెట్టి అది కట్టుకుంటున్నాం, లేకపోతే అసలు చూడలేకపోతున్నాం. బోర్డుకుంది. ఏదేమో ఇక్కడ వాంతులు చేసుకున్నావా? మెదిరేట్లు ఎవరు వాంతి చేసుకున్నది? ఎవరు మెదిరేట్లా? నువ్వేనా? సరే, డోర్ మీద నిండగా కక్కారు. ఇదిగో డీజే సాంగ్స్ కావాలా? ఫ్రెండ్స్, ఎండ చూడండి ఎంతగానో ఉందో, రోడ్లే మండిపోయేటట్టుకున్నాయి. ఈ ఎండలో అయితే అసలు ఈ వెహికల్ పై జర్నీ చేయకూడదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఆ ఈ వీటికి ఓవర్ హీట్ అయిపోతుంది. మనం కూడా వెయిట్ లెస్ అయిపోతాం నాకు తెలిసి అయితే. నేను మినిమం 70 అయితే వెళ్తున్నా, కొన్ని చోట్ల 80 కూడా వెళ్తానండి. రిటర్న్ మార్నింగ్ టైంలో అయితే అసలు 80 వెళ్ళిపోయాను. అయితే వీళ్ళని డ్రాప్ చేసేసాను, వీళ్ళైతే దింపేసి నేను బయలుదేరాను. జస్ట్ నేను వచ్చి ఒక 5 మినిట్స్ అవుతుంది, మళ్ళీ ఎమ్మడే రిటర్న్ అయిపోయానండి. నేనైతే ఇంటికి కూడా వెళ్ళలేదు, కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. నెక్స్ట్ మనకి వేరే బుకింగ్ ఉందని చెప్పాను కదా ఈవినింగ్, వాళ్ళైతే ఒకటే కాల్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను గబగబా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఒక అరగంట ఏమో లేట్ అయినట్టు ఉంది అంతే. వాళ్ళు నాకు తెలిసి ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి లేదు 1 అవర్ అయింది. 1 అవర్ లేట్ అయిందండి వాళ్ళు చెప్పిన టైంకి. ఆల్రెడీ మన 2 బండ్లు అక్కడే ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు మనకి తొందరగా రా అని కాల్ చేస్తున్నారు. నేనైతే ఇంటికి కూడా వెళ్ళలేదు, వీళ్ళని డ్రాప్ చేసేసాను, ఎమ్మటే రిటర్న్ అయిపోయాను. ఇప్పుడైతే వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా.